దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. దేవుడు ఇర్మియాతో అనేక పర్యాయాలు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక గ్రంథంగా రాయమని చెప్పారు. వాటన్నిటిని కూడా రాయడం జరిగింది. ఇర్మియాకు ప్రక్కనే బారూకు అని ఒక సహకారి ఉండేవాడు. తను దావీదజనుడు అయినటువంటి ఇర్మియా ఏదైతే రాయమని చెప్పారో వాటన్నిటినీ రాస్తూ ఉండేవారు. అతను సేవ ప్రారంభించింది మొదలుకొని ఈ సందర్భం వరకు ప్రతి మాటను కూడా రాయించారు. ఆ సమయంలో దైవజనుడు బంధించబడిన పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ప్రకటించవలసిన సమయం వచ్చింది. ప్రకటించవలసిన సమయం వచ్చినప్పుడు దైవజనుడేమో చెరసాలలో బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు వారు ఎలాగున ఈ మాటలు తెలియపరచబడుతుంది, ఎలాగో వారికి ఈరోజు వర్తమానం అందించబడుతుంది, నేను వెళ్ళటానికి కుదరలేదు కదా అని అనుకొని ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీవు వారికి మాటలు ప్రకటించు, మరొక అవకాశాన్ని వారికి ఇవ్వాలి. వారు పశ్చాత్తాపడతారేమో, వారు మార్పు చెందుతారేమో, కాబట్టి ఈ మాటలు వారికి ప్రకటించు అని చెప్పినప్పుడు ఇర్మియా ప్రవక్త బారూకుని రమ్మన్నాడు. బారూకుని రమ్మని, ఇదిగో నీవు ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాసిన ఈ మాటలన్నీ కూడా చదివి వినిపించు అని చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొంతమంది నోరులను మూసేస్తారు మాట్లాడకుండా ఉండటానికి, ప్రకటించకుండా ఉండటానికి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారంటే, ఇదిగో మీరు మాట్లాడకపోతే ఈ రాళ్ళు మాట్లాడతాయని చెప్తారు. ఈ పిల్లల్ని స్తుతించకుండా మీరు ఆపేస్తున్నారే, ఈ ప్రజలను స్తుతించకుండా ఆపేస్తున్నారే, ఈ రాళ్ళు స్తుతిస్తాయని చెప్పారు. అంటే నువ్వు చేయకపోతే ఎవరో ఒకరు చేస్తారు, కానీ దేవుని పని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఓ సహోదరుడు అన్నాడు, మందిరంలో కొన్ని వస్తువులు కొన్నాడు. కొన్న తర్వాత అంటాడు అతను, అయ్యగారు నేను కొనకపోతే ఎవరు కొంటారండి, నేను తప్ప ఇంకెవరు కొంటారు అని ఒకవేళ నేను అనుకుంటే మీరు ఇలాగంటారు కదా, నువ్వు కాకపోతే ఇంకొకరు వచ్చి కొంటారు, ఆయన పని ఆగిపోద్దా అంటారు కదండి అన్నాడు. నిజం, నువ్వు కొనకపోతే, నువ్వు తయారు చేయించకపోతే మరొకరు చేస్తారు. అది దేవుని పని, అది ఆగదు కదా. అయితే ఆ పని నువ్వు చేసావు, నువ్వు ధన్యుడివి, దానికి తప్పకుండా ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడని చెప్పాను. నిజం, నేను ప్రకటించకపోతే దేవుని పని ఏమీ అయిపోదు, ఆగిపోదు. ఆయన పని ఇంకొకరి ద్వారా చేయించుకుంటాడు. బిలాము తలపొగరుతో, ధనాపేక్షతో, అధికారకాంక్షతో వెళ్తూ ఉన్నాడు. అతను వేరే విషయాలు మాట్లాడదాం అనుకున్నాడు. అందుకే దేవుడు గాడిద నోరు తెరిచి గాడిదతో మాట్లాడించి బుద్ధి చెప్పించాడు. నయమాను కుష్ఠరోగంతో ఉన్నాడు. దైవజనుడని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. యొర్దాను నదిలో మునిగి వెళ్ళు బాబు, బాగుపడతావనంటే తలపొగరుతో పోతున్నాడు. రథం నడిపేవాడు అంటాడు, అయ్యా ఆయన ఏం వెండో బంగారమో ఇమ్మని లేదు, ఏ మందిరమో కట్టమని లేదు కదా, ఎందుకయ్యా మీరు ఇలాంటి పని చేశారు, ఒకసారి మునిగితే పోతుంది కదా అన్నాడు. ములిగాడు, బాగుపడ్డాడు. అంటే నీవు చెప్పిన పని నువ్వు చేయకపోతే ఆ పని ఆగిపోదు, ఎవరొకరి ద్వారా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. అయితే ఆ పనిలో నువ్వు ఉన్నావు చూడు, ధన్యుడివి. ఆ కార్యాన్ని నువ్వు చేసావు చూడు, ధన్యురాలివి. కొంతమంది అనుకుంటారు, నేను ఇవ్వకపోతే, నేను చేయకపోతే, నేను సహకరించకపోతే ఎలా జరుగుతుందో చూద్దాం, నువ్వు కాకపోతే నిన్ను మించిన వాళ్ళు దేవుడు పంపిస్తాడు, కానీ ఆయన పని మాత్రం ఆగదు. లోకంలో ఒక సామెత ఉంది, నువ్వు కాకపోతే నీ తల్లో జేజమ్మ వచ్చి ఎత్తది అని. అంటే తల్లో
పెయిన్ వచ్చి చేస్తుందట. అంటే అది ఎలా చేస్తుంది, దేవుడు పని చేయించుకుంటాడు. నువ్వు కాదంటే ఇంకొకరు ఉంటారు ఆప్షన్. అంతేగాని నీకు దేవుడు తప్ప మరొక ఆప్షన్ లేదు. కానీ దేవుడికి నేను నువ్వు కాకపోతే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు చూడు, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు చూడు, దేవుడు తన పనిలో నిన్ను ఒక పాత్రగా నిలబెట్టాలనుకుంటున్నాడు కదా, నువ్వు ధన్యుడివి. దేవుని కొరకు ఒక సహకారిగా ఉండే మనసు నీకు వచ్చింది కదా, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అంతే తప్ప నేను తప్ప దేవుడికి మరొకరు లేరు అనుకోకు. దేవుడు తప్ప మరొక దేవుడు మనకు లేడు, కానీ నువ్వు తప్ప అనేక మంది ఉన్నారు ఆయన కొరకు. దైవజనుడైనటువంటి ఇర్మియాను బంధించేసి ఎలాగొస్తాడు బయటికి, ఎలా ప్రకటిస్తాడు అని అనుకున్నారు. దేవుని పట్ల భయభక్తులు లేని వారు, దేవుని పక్షం మాట్లాడేవారు తరచుగా అడ్డంకులు వేస్తూ ఉంటారండి. వాళ్ళు ఏదో విధంగా నోరు ముయించాలని ప్రయత్నం చేస్తారండి. దేవుని మందిరంలో ప్రకటించబడినటువంటి మాటలు దైవజనుడైనటువంటి ఇర్మియా పలికిన సందేశాలు అక్కడున్న యాజకులకు, ప్రవక్తలకు ఏమాత్రం కూడా రుచించలేదు, ఇష్టపడలేదు. వాళ్ళు 20 అధ్యాయం 1-2 వచనాలు చదివితే ఆ మాటలు మనకు కనబడతాయి. సత్యాన్ని వారు ఓర్చుకోలేకపోయారు. అందుకే ఆలయంలో ప్రవేశించకుండా దైవజనుడైనటువంటి ఇర్మియాను బంధించి పాడేశారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 1-3 వచనాలు, 18వ వచనం, 5వ అధ్యాయము 17-18, 27వ వచనం, 28వ వచనం చూస్తే ఈ సందర్భాలు మనకు కనబడుతుంటాయి. దేవుని కొరకు ప్రకటించకుండా ఉండటానికి ఎన్నో అడ్లు ఆటంకాలు పెట్టిన వారు ఎందరో ఉన్నారు. అది దేవుని పని, ఎవడు కూడా ఏమీ ఆపలేడు. దేవుడు పంపిస్తున్న ఆ మాటను ఆపడం ఎవరి వల్ల కాదు. యెషయా 1వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో 12వ వచనంలో మాట మనకు కనపడుతుంది. యెషయా గ్రంథం 55:11 కూడా ఆ మాట కనపడుతుంది. నా మాట వెలువడింది, అది నిష్ఫలంగా తిరిగి నా యొద్దకు రాదు. ఒక్కసారి దేవుడు కనుక ఒక మాట ప్రకటిస్తానట, అది వేస్ట్ అవుతట, అది జరిగిపోద్దట. దైవజనుడి ద్వారా దేవుడు ఏ మాట అయితే పలికించాడో, ఇదిగో నీకు క్షేమము కలుగుతుందని దేవుని నామములో ప్రకటిస్తేనట, అది క్షేమము కలగకుండా మాట వెనకరాదటండి. ఇదిగో నీ కీడు జరగబోతుందని ప్రకటించబడితే అది కార్యం చేయకుండా వెనకరాదట మాట. అంటే వెనకరావడం అంటే వెనకరాదు, తప్పకుండా అది కార్యం జరిగిపోద్ది అని చెప్తున్నాడు. దేవుని సేవకుడు యొక్క నోరు మూసేయడానికి ప్రయత్నం చేసి మూసేశారు పాపం. వాళ్ళు వంతు ప్రయత్నం చేసి మేము సక్సెస్ అయిపోయాం అనుకున్నారు, కానీ అతని దగ్గర పని చేసేటువంటి బారూకుని దేవుడు లేవనెత్తాడే. చాలా మంది దుర్మార్గులు దేవుని మాటలను ఆపాలని ప్రయత్నం చేస్తుంటారు. సత్యాన్ని ఈ లోకం ఎప్పుడు కూడా సహించదు. వారి యొక్క దుర్మార్గమైన కోరిక ఏంటంటే దేవుని మాటలు ప్రకటించకూడదు, ప్రకటించబడడానికి వీలు లేదు అని వారు ఎంతో ప్రయత్నం చేస్తారు, నిర్బంధించేస్తారు. అయితే దేవుని మాటను ఆపడము ఎవ్వరి వల్ల కానే కాదు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే నన్ను సంకెళ్ల పాలు చేశారు, కానీ దేవుని మాటను సంకెళ్లతో బంధించడం ఎవ్వడి వల్ల కాదన్నాడు. అంటే దేవుని మాటను ఆపడం ఎవ్వడి వల్ల కాదు. ఎలా ఆపగలుగుతావు నువ్వు? దేవుడు మాట్లాడాలనుకుంటే ఎవరితోనైనా ఎలాగైనా మాట్లాడగలడు, మాట్లాడుతారు కూడా. నాయన, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలరా, దేవుడు నీకు ఒక పిలుపునిస్తున్నాడు. ఆయన మాటలు ప్రకటించటానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
కోత విస్తారంగా ఉంది, కోసే పనివారేమో కొద్దిగా ఉన్నారు. ఆ కోత కోయటానికి ఒక పనివానిగా, పని కత్తెగా నువ్వు రాగలుగుతావా? ఆయన మాట ప్రకటించడం ఎంత ధన్యం. ఒక్క మాట మీతో చెప్తాను వినండి. ఈరోజు దైవ సేవకులందరూ కూడా గౌరవాన్ని పొందుతున్నారు. దేని బట్టి అంటావు? వాళ్ళ వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితమో, భక్తి జీవితమో, ఇతరమైనది ఏదీ కాదండి. వాళ్ళు విధేయత, లేకపోతే వారు కలిగినటువంటి కుటుంబ జీవితం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ అవచ్చు, ఒకవేళ క్యాస్ట్ అనే ఫీలింగ్ వస్తే అది కావచ్చు. అది ఏది కాదు. కేవలము దేవుని మాట ప్రకటిస్తున్నందుకే ఆ విలువ తప్ప, ఆయన మాట ప్రకటించకుండా మోగబొమ్మను ఒక్కరు కూడా విలువ లేని వారైపోతారు. కేవలం ఆయన మాట ప్రకటించడాన్ని బట్టే ఇట్టి విలువ, ఇట్టి యోగ్యత, ఇట్టి ధన్యత, ఇట్టి అర్హత, ఇట్టి పొజిషన్ పొందుతున్నారు. అంటే ఆయన మాట ప్రకటించేవారు వందలు, వేలు, లక్షల మంది భూమి మీద చాలా ఆనందంగా బ్రతుకుతున్నారు దేవుని మాట ప్రకటించడం వల్ల. మరి ఆయన మాట ప్రకటించడానికి నువ్వు ఎందుకు రాకూడదు? అవమానాలు, నిందలు, జైలు జీవితం, ఎన్నో ప్రాణపై పరిస్థితులు, చివరికి ప్రాణమే పోవచ్చు. కానీ దేవుని మాట కొరకు నువ్వు చేస్తే ఈ లోకం నిన్ను ఏదైనా చేయొచ్చు, కానీ నీకు పరలోకం రెడీగా ఉంది. ఆయన కొరకు ప్రకటించేవారు కొదువయ్యారు. ఆయన కొరకు చెప్పేవాళ్ళు స్వార్థపూరితమయ్యారు. ఆయన కొరకు మాట్లాడేవారు ధనాపేక్షలయ్యారు. ఆయన కొరకు మాట్లాడేవారు శరీర ఇచ్చలతో లోంగిపోయి బ్రతుకుతున్నారు. సోమరితనంతో బ్రతుకుతున్నారు. బద్ధకం పేరుకుపోయింది. అవసరం లేదులే అనుకుంటున్నారు. ఆయన మాటలు బయటికి వెళ్ళనీయటం లేదు. భయపడేవారు కొంతమంది, బద్దకించేవారు మరి కొంతమంది. మరి నువ్వెందుకు ప్రకటించకూడదు? నువ్వెందుకు ఆయన మాటలు ఇతరులకు తెలియచేయకూడదు? ఆయన కొరకు నువ్వెందుకు బ్రతకకూడదు? ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతుండగా, నీ హృదయంలో ప్రేరేపణ కలుగుతుండగా, దేవునికి నువ్వు లోబడగలిగితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఏ విధంగానైనా దేవుని మాట ప్రకటించబడుతుంది. అయితే ప్రకటించే వ్యక్తులు నువ్వు ఉంటే ఎంత భాగ్యమో. బారూక్ వెళ్ళాడు. బారూక్తో చెబుతున్నాడు వెళ్ళే ముందు, ఇదిగో ఉపవాస దినాన్ని చాటిస్తారు కదా, ఆ ఉపవాస దినాన్న నువ్వు ఈ మాటలు చెప్పాలన్నాడు. మందిరానికి వెళ్ళాడు, ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు, అక్కడ ప్రకటించడం అనగా చదవడం ప్రారంభించాడు. చదువుతుండగా మికయా అనేటువంటి వాడు ఆ యొక్క రచయిత ఉండేటువంటి గది లోపలికి వెళ్ళాడు. అధికారులు అక్కడ కూర్చున్నారు. మికాయా ఈ విషయాలన్నీ కూడా అధికారులతో చెప్తున్నాడు. అప్పుడు వారు అంటారు, ఆ గ్రంథాన్ని పట్టుకొని రమ్మను అన్నారు. పట్టుకొని వచ్చాడు. చదవమన్నారు. విన్నాడు. విన్న తర్వాత వాళ్ళకి మారు మనసు వచ్చేస్తుందేమో, పశ్చాత్తాపం కలుగుతుందేమో అనే ఉద్దేశం. ఒకవేళ మారు మనసు రాకపోయినా, పశ్చాత్తాపడకపోయినా ప్రకటించవలసిన బాధ్యత ఉంది. ప్రకటించడం జరిగింది. ఒక పక్కన ఒక పని అయిపోయింది. రెండో పని జరగటం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన మార్పుకి. అసలు దేవుని మాటలు ప్రకటించకపోతే కదా. ఒకరోజు నేను స్మారకుట్టానికి పిలువబడ్డాను. అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పాలి. చాలా మంది క్రీస్తుని ఎరగని వారు ఉన్నారు అక్కడ. దేవుడు అంటే తెలుసు కానీ దేవుని నమ్మని వారు ఉన్నారు అక్కడ. ఆ చనిపోయిన ఒక తల్లి గారు, ఆమె మాత్రమే, వారి చిన్న కొడుకు మాత్రమే ప్రభుని తెలుసుకున్నారు. కానీ మిగతా దాదాపు ఆమెకు పుట్టిన పిల్లలు ఒక 6-7 అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చాలా పెద్ద సంతానం. వాళ్ళెవరు క్రీస్తుని తెలుసుకోలేదు. ఆ రోజు ఏం చెప్పాలి నేను? ఆమె మరణం యొక్క గొప్పతనం కంటే
క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను చెప్పాను, మారు మనసు పొందమని చెప్పాను. లేకపోతే లాజరు ధనవంతుడి జీవితం ఎలాగుందో మీ జీవితం అలా కాకుండా చూసుకోండి. ధనవంతుడి జీవితం ఎలాగైపోయింది, అన్నీ ఉన్నాయని చెప్పేశాను. చెప్పాలి. వాళ్ళు నన్ను ఏమంటారో, నన్ను ఏదన్నా అంటారేమో, నాకేమీ భయం లేదు. ఎందుకంటే నేను ప్రకటించవలసిన మాట డైరెక్ట్గా ప్రకటించాను. అక్కడ సహోదరుడు అంటాడు, క్రీస్తుని ఎరిగిన సహోదరుడు బయటకు వచ్చిన తర్వాత అంత డైరెక్ట్ గా చెప్పేసారేటండి బాబు, వాళ్ళు ఏమన్నా అంటారనుకున్నాను అన్నాడు. వాళ్ళు ఏమంటారు, నన్ను ఏమంటారు? ఇదిగో ప్రభుని తెలుసుకోకపోతే నరకానికి పోతావు, తెలుసుకుంటే పరలోకం పోతావు. ఇదిగో మీ తల్లి గారు పరలోకం పోయింది, మీరు లాజర్ లాగా కూడా ఈ తల్లి అక్కడ ఉంది, మీరు కూడా మీ తల్లి గారితో పాటు ఉండాలనుకుంటే ఇది రక్షణ పొందండి, లేదు అనుకుంటే ధనవంతుల్లాగా ఏడుస్తారు. అది బైబిల్లో ఉన్న మాట, నేను చెప్పానంతే. అంతకంటే ఏముందంటే, లేదు మీరు స్ట్రైట్ గా చెప్పారు, స్ట్రైట్ గా చెప్తాను. ఎందుకంటే ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ దేవుని కొరకు ప్రకటించేసేనా నా బాధ్యత అయిపోయింది అనుకున్నాను అక్కడ. ఈ రోజున దైవజనుడు అయిన ప్రతి ఒక్క వ్యక్తి ఇలా గనక దేవుని కొరకు ప్రకటించగలిగితే అనేక మంది మారు మనసు పొంది పశ్చాత్తాపడి జీవితాలను సరి చేసుకోగలుగుతారు. నేనేదో గొప్ప అని చెప్పటం లేదు, దేవుని కొరకు ప్రకటించటానికి భయపడటం లేదు అని మాత్రమే చెప్తున్నాను. మరలా చదివినప్పుడు, మరలా ప్రకటించబడినప్పుడు వారు ఏమైనా మారు మనసు పొందుతారేమోనని అనుకున్నారు, కానీ మారు మనసు పొందలేదు. పైగా రాజుగారికి చాలా తెక్కొచ్చేసింది. ఎందుకనంటే ఘోరమైన శిక్ష జరగబోతుంది, ఘోరమైన పరిస్థితులు సంభవించబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, మారు మనసు పొందండి, ఎన్నిసార్లు చెప్పినా లోబడరు, మార్పు చెందరు అని ప్రకటించబడినటువంటి ఆ మాటలు విని తట్టుకోలేకపోయాడు. అయితే మనం ఒకటి గమనించాలి, ఇర్మియాకి బారుకి కూడా ప్రాణ నష్టం ఉందని గమనించారు. అందుకనే ఏమంటాడంటే ఒక ఆయన, ఇదిగో మీరు ప్రకటించిన ఈ మాట రాజుగారికి తెలిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాడు, కనుక ఎక్కడైనా దాక్కోండి, ఆ ప్రవక్త కానీ నువ్వు కానీ దాక్కోవాలి, మరుగు చేయబడిన వారుగా ఉండండి అన్నాడు. అతను చెప్పినట్లుగానే రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నాడు, దాన్ని చాకుతో కోసేసాడట, ముక్కలు చేసేసి. చలికాలం అది, అతను నిప్పులు కాగుతూ ఉంటే ఆ కుంపట్లో పాడేసాడట, కాలిపోయింది. ఇర్మియా గ్రంథం కాలిపోయింది. కాలిపోతే చాలా బాధపడ్డారు అక్కడ ముగ్గురు సభ్యులు. బాధపడి, ఇలాంటి పని చేశారేటయ్యా మీరు, అది కాల్చకుండా ఉండవలసింది, మీరు చాలా తప్పు చేశారని మాట్లాడుతుంటే, మీరు నోరు మూసురుకోండి, నాకు తెలిసినే అంటున్నట్టుంది అక్కడ. ఇది ఎవరు రాశారు, ఇది ఎవరు ప్రకటించారు, వాళ్ళు తీసుకొని రండి, వాళ్ళ సంగతి తేల్దామన్నట్టున్నాడు ఆయన. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు దాక్కోవడం కాదు, కానీ దేవుడే వారిని దాచెను అనే మాట మనం చదువుతాం. 26వ వచనంలో చివరి మాట అండర్లైన్ చేసుకోండి, యెహోవా వారిని దాచెను. అంటే దేవుడు శత్రువులకు అప్పగించబడకుండా దేవుడే దాచేశాడట. వారి నోళ్ళ పడకుండా, వారి చేతులకు చిక్కడకుండా దేవుడు దాచాడట. ఈరోజు దేవుడు నిన్ను అనేక పరిస్థితులను బట్టి దాస్తూ ఉన్నాడు. అవమాన పాలైపోకుండా, నింద పాలైపోకుండా, ప్రమాదం పాలైపోకుండా, చచ్చిపోకుండా దాస్తున్నాడు. ఏదో నువ్వేమో కాపాడబడిపోవట్లేదు, నీ టాలెంట్ ఏమీ అక్కడ ఉపయోగించబడతలేదు, దేవుడే నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకో. బారూక్ గాని ఇర్మియా గాని దాక్కోవడం కాదు, దేవుడు ఇతరులు కనపడకుండా ఆయన దాచాడట. అందుకని దేవుని వాక్యం గుర్తొస్తుంటుంది నాకు, పర్ణశాలలో ఆయన నిన్ను దాచును. ఎప్పుడు దాస్తాడు? ఆపద శ్రమ సంభవించినప్పుడు పర్ణశాల అనబడిన ఆయన గుడారములో మనల్ని దాస్తాడట. ఆయన దాస్తే భద్రంగా ఉంటాం, ఎవరికి కనపడం, ఏ రకమైన ప్రమాదం నష్టం ఉండనే ఉండదు. కనుక ఈరోజు ఆయన మనలను దాచాడు.
దాచిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుకుంటున్నాడు రాజు అయినా యెహోయాకీము, నేను పుస్తకాన్ని తగలబెట్టేశాను, గొడవ వదిలిపోయింది అనుకున్నాడు. కాల్చొద్దని చెప్పిన మాటం లేదు. పాపం యెహోయాకీముకి తెలదు దేవుడి సంగతి. ఇంకా దేవుడు మరలా ప్రేరేపించాడు. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, ఇర్మియా, ఆ గ్రంథం కాల్చబడిందని నువ్వేమీ కంగారు పడొద్దు, మరలా రాయన్నాడు. బారూకుని పిలిచాడు, మరలా చెప్పాడట. ఇప్పుడు గొప్ప విషయం ఏంటి అనంటే, ఇంతకు ముందు రాసినప్పుడు కొన్ని మాటలు రాయలేదట. ఇప్పుడు మరికొన్ని మాటలు దాంట్లో చేర్చి అనేకమైన విషయాలు రాయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ పుస్తకం కాలిపోయిందని బాధపడుకో, మరొక శ్రేష్టమైనటువంటి పుస్తకాన్ని నేను ఇవ్వబోతున్నానని ముందు కొన్ని రాయడం మానేసిన ఇప్పుడు మరి అనేకమైన విషయాలు ఈ 2వ గ్రంథంలో రాయటానికి దేవుడు సిద్ధం చేశాడు ఇర్మియాను, బారూకుని. దేవుడు ఏది చేసినా శ్రేష్టమని చేస్తారు, ఎలాంటివి ఇచ్చినా మేలుకరమైన వాటిని అనుగ్రహిస్తారు. కనుక ఒకవేళ నువ్వు ఏదైనా కోల్పోయేవేమో, నష్టపోయేవేమో, లేకపోతే పోగొట్టుకున్నావేమో, ఏ విషయంలోనైనా ఎవరి గురించి అయినా బాధపడుతున్నావేమో, పోయింది జరిగిపోయిన దాని గురించి చింతించుకో. నీకు దేవుడు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించబోతున్నాడు. ఆయన యందు విశ్వాసంతో ఉండే వారి జీవితాలు ఎప్పుడు కూడా రెండంతలటువంటి సమృద్ధికరమైన పరిస్థితుల్లోనికి వెళ్తారు. ఇర్మియా గ్రంథం వాళ్ళు కాల్చేసినంత మాత్రాన, కాల్చబడిపోయినంత మాత్రాన అయిపోలేదు. మరికొన్ని శ్రేష్టమైనవి చేర్చబడి ఇర్మియా గ్రంథం మరింత పరిపూర్ణతలోనికి నడిపించబడింది. ఆ ఇర్మియా ప్రవక్త శ్రమల పాలై, ఇబ్బందుల పాలై, జైలు పాలై, కష్టపడి రాయించిన చెప్పిన ఈ మాటలన్నీ కోల్పోతే కృంగిపోలేదు, ధైర్యంతో నిలబడ్డాడు. అందుకనే మరింత ప్రభావితంగా ఇర్మియా గ్రంథం తయారయ్యింది. ఈరోజు నీ జీవితంలో కూడా అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి, వేదన, దుఃఖం, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు చుట్టుముట్టు ఉండవచ్చు. కానీ నిన్ను మరింత సువర్ణంగా, మరింత శ్రేష్టమైన వ్యక్తిగా మార్చాలని దేవుని ఉద్దేశాన్ని గుర్తించగలిగితే ఎప్పుడు భయపడవు, ధైర్యంగా ఉంటావు. అలాంటి ధైర్యమును ప్రభు నీకు అనుగ్రహించి మరింత మేలుకరంగా మార్చి ఆయన కొరకు బలమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. ఆమేన్.